గాయత్రి గారు అండ్ పాయల్ గారు, ఏంటి ఈ సినిమా ఫంక్షన్లకు అనగానే ఇంత ట్రెడిషన్గా శారీస్ మీద అంటే మధ్యలో రెగ్యులర్గా ఈ ట్రెడిషనల్ ఎక్కువ కనబడుతుంది, రీజన్ ఏంటి? First of all, Payal, you're looking so beautiful in saree. Thank you. సో నాకు మల్టిపుల్ స్పీక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు కదండి, అలాంటిది ఒకటి ఉందన్నమాట. అందుకే నేను యాక్టర్ అయ్యాను. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పర్సనాలిటీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటా. సో 2023 ఎండ్ నుంచి నాకు స్పిరిచువల్ అవేకనింగ్ లైఫ్లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఒక కాళీ ఫేస్, ఒక దుర్గామాత ఫేస్, ఇవన్నీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. వెన్ యూ ఇట్స్ సో పర్సనల్, అంటే అది మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. సో అలా ఒక్కొక్కసారి కాళీ ఫేస్ వచ్చినప్పుడు నేను ఎవ్వరికైనా అనిపిస్తుంది, అదే దుర్గామాత ఫేస్ వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మూడ్ బట్టి డ్రెస్ చేసుకోవడం అలవాటు. ఇవాళ నిన్ననే సారీ కొనుక్కున్నా, చాలా నచ్చింది. అందుకే ఈ మధ్య మొన్న మా తమ్ముడు పెళ్ళికి కూడా ఇలా తయారై వెళ్తే బ్యాంగిల్స్ చాలా నచ్చారు, ఎంత బ్యూటిఫుల్ అని అనిపించింది. అండ్ ఆల్సో ప్రాబబ్లీ సర్వైవల్ మోడ్లోంచి కొంచెం సేఫ్టీ పరిచయం అవుతున్న ఫేస్ ఆఫ్ లైఫ్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ సెలబ్రేటింగ్ బీయింగ్ ఫెమినైన్ సైడ్. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ celebration of me being feminine in this world right now when the femininity is waking up everywhere. Yeah. హేమంత్ గారు సార్ ఫ్యూచరిస్టిక్ అంటున్నారు, డిఫరెంట్ లేయర్స్ మాట్లాడుతున్నాం, బట్ దీంట్లో యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ మిత్ని కూడా తీసుకొచ్చారు, మైథాలజీ బ్రహ్మని తీసుకొచ్చారు. క్రియేటర్ ఈజ్ ఆల్సో దేర్. అంత టైం ఫ్యూచరిస్టిక్ వెళ్ళి వన్ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ ఏలియన్స్ ఇది. సో హౌ యు ఆర్ కటింగ్ దట్ డాట్ టు ఫ్యూచరిస్టిక్ థింగ్? అంటే బ్రహ్మని ఇంకా అప్పుడు కూడా నమ్ముతారా? ఇంకా అక్కడ సైన్స్లో క్రియేటివిటీ ఉంటుంది. అంటే బ్రహ్మ అని ఎందుకు పేరు పెట్టామంటే క్రియేటర్కి మనం పెట్టుకున్న పేరు బ్రహ్మ. ఇప్పుడు నేను వేరే పేరు యూజ్ చేస్తే అది ఆడియన్స్కి రీచ్ కాదు. సో నేను అందుకే బ్రహ్మ అని యూజ్ చేశాను. అదే. ఓకే. అండ్ అంటే సార్ ఏలియన్స్ అనే థాట్, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏలియన్స్ తీశారు, ఫ్యూచరిస్ట్ గురించి చాలా సినిమాస్ వచ్చాయి, టెక్నాలజీ యూజ్ చేస్తూ చాలా వచ్చి కొన్ని సక్సెస్ అయ్యాయి. అండ్ మోస్ట్లీ మీరు రాజమౌళి గారి ఏకలవ్య శిష్యుడు అని చెప్తున్నారు. సో వాట్ వాజ్ ఇన్స్పిరేషన్ సార్? అంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ఆయన ఇన్స్పిరేషనా, లేదంటే ఆయన ఏ పాయింట్ నుంచి మీకు కనెక్ట్ అయ్యి రాజమౌళి గారి సినిమాలకి మీరు కనెక్ట్ అయ్యి ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం కొన్ని కళలు కంటాం సార్, వాటికి బ్యారియర్స్ ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి. వాటిని ఎలా తీయాలో మనకు తెలియదు. అది తీసి చూపించిన వ్యక్తి ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉన్నది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ దాన్ని అంటే కొన్ని ఒక 100-150 సంవత్సరాల క్రితం ఎవరో అధిరోహించారు. అప్పటి వరకు అది అలాగే ఉంది. తర్వాత కొన్ని వందల మంది వెళ్ళారు ఆ దారిలో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ అన్న దాంట్లో ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఆయన అధిరోహించండి నేను అనుకుంటాను. ఆయన వర్క్స్ ఇన్స్పిరేషన్ చేస్తాయి కదా సార్, కొత్తగా స్టార్ట్ చేశారు ఆయన. సో శంకర్ గారు అంటే ఇప్పుడు రాజమౌళి గారిని అంతకుముందు చూస్తున్నాను, మన తెలుగు పర్సన్. మన సినిమాలో కూడా తెలుగుకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. సౌరభ్ గారు, హాయ్. శరత్ హియర్ అండి. హియర్ ఓకే, యా, రైట్. ఐ థింక్ ఐ నో